బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు నిన్నటితోటి ముగిసింది, అయిపోయింది. ఇవాళ మొత్తం ఎంత అనేది తేలిపోతుంది. బుధవారం సాయంత్రం వరకు అందిన వివరాల ప్రకారం ఆదిలాబాద్లో 30 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ఖమ్మంలో 19, జోగులాంబ గద్వాల్లో 15, మెదక్లో 15, నాగర్ కర్నూలులో 14, భద్రాద్రిలో 14, యాదాద్రిలో 14, నారాయణపేటలో 13, కామారెడ్డిలో 11, జనగామ 10, మహబూబ్ నగర్ 9, మహబాద్ 8, ములుగు 7, మంచిర్యాలలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినాయట నిన్నటికి. సో ఆయా చోట్ల సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ రాగా విజేతలను అధికారికంగా ప్రకటించాల్సింది ఇంకా మిగిలి ఉన్నది. సర్పంచులు ఏకగ్రీవమైన అనేక గ్రామాల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం అయ్యారు. ఇదొక విశేషము. 4236 గ్రామ పంచాయతీలో సుమారు 400 దాకా సర్పంచులు. సో 10%, ఆల్మోస్ట్ 10% ఏకగ్రీవాలు. 4400 మంది అయ్యారంటే 10% అయిపోయారు. ఇది నిజంగా కూడా పెద్ద ఏకగ్రీవాలు. సో ఈ ఏకగ్రీవాలలో నిజంగానే ఇది రూకగ్రీవమా ఏకగ్రీవమా అనేది తర్వాత తేలనుంది. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు. సో తెలుగు అక్షర వర్ణమాల ప్రకారం వీళ్ళకు గుర్తులను కేటాయిస్తున్నారట. 3వ విడత నామినేషన్లు, 3వ విడత కూడా మొదలైనవి. 17వ తారీఖు, ఇవాళ 3వ తారీఖు, 17వ తారీఖు ఇంకో 14 రోజులలో మొత్తం పంచాయతీ ఎన్నికలు ముగిసిపోనున్నాయి. జిల్లాల వారీగా అధికారులు నోటిఫికేషన్ అనంతరం ఓటర్ జాబితా ప్రకటించారు. సో దీంతో వీటి వివరాలను ఎన్నిక ఆఫీసులు ఈ విడతలో 3వ విడతలో 4119 159 పంచాయతీలకు 36,000 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. 15న దీనికి సంబంధించిన పోలింగు జరగబోతుంది. ఇది ఓవరాల్గా 4236 పంచాయతీలకు 400 వరకు 10% ఏకగ్రీవాలైనాయి. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉన్నది. సో 2వ విడత నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. 3వ విడత నామినేషన్ల పర్వం మొదలైంది. సో ఈ మొత్తము ఓవరాల్గా ఈ ఎన్ని ఏకగ్రీవాలు జరుగుతాయనేది అనేది ఇలా మొదటి విడతకు సంబంధించి ఇంకా ఫుల్ క్లారిటీ రాబోతుంది. ఓవరాల్గా 10 to 12% ఈ ఏకగ్రీవాలు జరగబోతున్నాయి. మరి ఇందులో ఎన్ని నిలిచేటివి రూల్స్ ప్రకారం, ఎన్ని మళ్ళా రీఎలక్షన్ జరిగేటివో ఆ తర్వాత తేలబోతుంది. 2వ విడత సర్పంచ్ స్థానాలకు ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7. మొదటి దశలో 5 పోటీ పడ్డారు. సో ఉపసంహరణ తర్వాత ఎన్ని ఉంటారో అనేది చూద్దాము. 4 ఉంటారా, 4 ఉంటుండొచ్చు మొదటి దశకు. 2వ దశలో ఏం జరిగింది, 6 నుంచి 7 ఇంకా పెరిగింది ఇది. సో 4332 గ్రామ పంచాయతీలకు 28,000 నామినేషన్లు, 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు వచ్చినాయట. నల్గొండ జిల్లాలో సర్పంచ్ వార్డు స్థానాల కోసం భారీగా నామినేషన్లు వచ్చాయి. ఈ నల్గొండలోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి, అరాచకాలు. ఏంది బీసీ సర్పంచ్లకు చేయడం, నిన్న మనం మాట్లాడుకున్నది. సో అక్కడనే ఇప్పుడు భారీగా నామినేషన్లు పడుతున్నాయి. సో చైతన్యం వచ్చినట్టు ఈ లెక్కన 282 పంచాయతీలకు 2,116 నామినేషన్లు వచ్చినాయి. 2,488 వార్డులకు 6,000 వచ్చినాయి. సో ఇదేమో 10%. ఒక్కొక్క దానికి 282 అంటే 9, ఒక్కొక్క పంచాయతీకి నల్గొండలో 9 మంది వస్తే, సో వార్డులోకి వచ్చేస్తే 3 వచ్చారు. 2,400కు 6 అంటే సరాసరి 3 వచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 243 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 1,444 నామినేషన్లు రాగా 243కే. సో ఇది 7 సగటున 7 ఇక్కడ రావడం జరిగింది. సూర్యాపేటలో 181కి ఇది ఇంకా 7 కంటే ఎక్కువ, ఇది 8-9 మంది. 2వ విడతలో 6 జిల్లాల్లో వార్డులకు 4,000కు పైగా నామినేషన్లు. ఏజెన్సీలో తగ్గిన జోరు. 288 పంచాయతీ స్థానాలకు ఏజెన్సీలలో ఎన్ని వచ్చినాయంటే ఆదిలాబాద్ జిల్లాలో 156 పంచాయతీలకు 8. సో ఇది కూడా 5 ఉన్నారు. ఇక్కడ కూడా ములుగు జిల్లాలో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి 5 నుంచి 6 ఉన్నారు. 14న పోలింగ్ జరుగుతుంది. 2వ దశకు సంబంధించి 6వ తేదీన ఉపసంహరణ జరుగుతుంది. ఊరాఊరిగా ప్రచారం నడుస్తున్నది. ఇది